అంటేనే ఒక పెద్ద కుటుంబం. మరి కుటుంబం అన్నాక తగాదాలు రావడం సహజం. ఆ తగాదాలు తీర్చే పెద్ద దిక్కెవరు అన్నది దశాబ్దాలుగా నలుగుతున్న ప్రశ్న. తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్ళీ చిచ్చురేపాయి. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరూ లేరు, ఉండబోరు అని కుండబద్దలు కొట్టేశారు. మరి మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఏంటి? ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ అవుతున్నారు? లెట్స్ వాచ్. ఏ వివాదం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా అందరి చూపు దాసరి నారాయణరావు గారి వైపే ఉండేది. తర్వాత ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా కాంట్రవర్సీ తప్పడం లేదు. రీసెంట్ గా తన కొత్త సినిమా వతల గ్లిమ్స్ రిలీజ్ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ పెద్ద దిక్కు అంటే ఆయన తర్వాత ఇంకొకరు రారు, ఎప్పుడు రారు అంటూ సెన్సేషన్ కామెంట్స్ వదిలారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ పెద్ద దిక్కు అనేది ఒక పదవి కాదు, అది మనిషి చేసే పనులను బట్టి వస్తుంది. దాసరి గారి తర్వాత ఆ స్థానం భర్తీ చేసేవారు ఎవరూ లేరు అని క్లారిటీ ఇచ్చేశారు. వినేవారికి ఇది చాలా సింపుల్ గా అనిపించినా పరోక్షంగా చిరంజీవిని టార్గెట్ చేశారని రగిలిపోతున్నారు మెగా ఫ్యాన్స్. పెద్ద దిక్కు అనే పదవి ఏమన్నా ఉందా? ఇక్కడ పదవులు ఉండవు. ఇది పదవి కూడా కాదు. ఇది అంటే ఎవరికి వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు వాళ్ళు. ఒక ఆయన పెద్ద దిక్కు అయ్యాడు, ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల చాలామంది అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు కాబట్టి ఇంకెవరు లేరు. మళ్ళీ పెద్ద దిక్కు రావటం అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే, ఇంకొకడు రాడు, ఎప్పుడు లేడు కూడా. మనం ఎంతవరకు సినిమా కన్స్ట్రైన్ అవుదాం ప్లీజ్. మళ్ళీ ఇవన్నీ మాట్లాడాలంటే వేరే ప్రెస్ మీట్ పెట్టుకుందాం, మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. ప్రశ్న ఒక్కటే, కరోనా కష్టకాలంలో ఇండస్ట్రీని ఏకం చేసిన మెగాస్టార్ ప్రభుత్వంతో ఫైట్ చేసినప్పుడు ముందుండి నడిపించిన బాస్, అందరికీ అండగా నిలిచిన చిరంజీవి గారు పెద్ద దిక్కు కాకపోతే ఇంకెవరు? తమ్మారెడ్డి గారికి చిరంజీవి అంటే ఎందుకంత పడదు? ఈ కామెంట్స్ వెనుక పాత పగలేమైనా ఉన్నాయా, లేక నిజంగానే ఆయనకు ఇండస్ట్రీ పెద్ద దిక్కు పట్ల క్లారిటీ లేదా? ఏది ఏమైనా ఇప్పటికే ఇండస్ట్రీ పెద్ద దిక్కు అంటే అంతా చిరువు వైపే చూస్తున్నారన్నది వాస్తవం. కానీ తమ్మారెడ్డి గారు ఏమీ తెలియనట్టు తనదైన శైలిలో ఎందుకు అందరినీ రెచ్చగొడుతున్నారో, అసలు ఇండస్ట్రీ పెద్ద కావాలంటే అర్హతలు ఏంటో, మరి ఎవరికి ఈ అర్హత ఉందో ఆయన గారే సెలవివ్వాలి మరి. For more videos like this, subscribe Big TV channel.